ఈరోజు జగన్ సభ జరిగింది. ఆ జగన్ సభ జరగడం దాడులు చేయడానికే అన్నట్టున్నాయి. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేశారు, ఇప్పుడు ఈనాడు విలేకరుపై దాడి చేస్తున్నారు. అంటే జగన్ సభలు ఎక్కడ జరిగినా జర్నలిస్టు పైన దాడి చేయడమా మీ వృత్తా? జర్నలిస్టులు దీంట్లో ఏంటి తప్పు? వాళ్ళు దుట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళపైన వాళ్ళకు సంబంధించి ఇలా దాడి చేయడం జగన్ రౌడీజానికి ఇది నాంది. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా రౌడీ ముఖాలుగా తయారైపోయి ఇలా జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా దారుణం. దీన్ని మాత్రం మనం అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. ఇది కళ్యాణదుర్గ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంగా ఉండేది. ఇలాంటి ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ జగన్ సభలు జరిగితే మొన్న అనంతపూర్లో ఆంధ్రజ్యోతి విలేకరు, ఈరోజు కళ్యాణదుర్గం, ఇంతకుముందు ఇంకొక చోట ఇలా కర్నూలు రకరకాల ప్లేసెస్లో ఇలా దాడి చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఆయనకు పోయే కాలం దగ్గర వచ్చింది, అయిపోయింది. ఈరోజు ఆయన ఏదైతే అనుకున్నాడో అది కూడా ఇది కూడా మనకు అటర్ ఫ్లాప్ రూపంలో ప్రజల ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలాగే వాళ్ళు పిలుచుకొచ్చిన ముదుగలకు సంబంధించిన కుటుంబాన్ని ఎవరైతే పిలుచుకొస్తారో మల్లేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళకు సంబంధించిన వాళ్ళని కొట్టి ఆమెలో మెడలో ఉన్న చైన్ కూడా లాక్కుపోయే స్థాయికి తయారైనారంటే మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం చూసుకోవాలి. ప్రజలకు ఒకటే మనం రక్షణగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు అయితే ఇట్లాంటివి ఏముండవు. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా రక్షణగా ఉండేది. ఇప్పుడు ఏదైతే వచ్చినా 2019 నుంచి కూడా ఇలాంటివి ఎక్కువ అయిపోయినాయి. ఏదేమైనా కూడా మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఒక పద్ధతి ప్రకారం ఏదైనా కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ ఉండేటట్టు చూస్తాము. ప్రజలకి ఎప్పుడు పక్షాన్ని నిలబడేదానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేస్తాను. ముదిగల్లో ఒక మహిళ మెడలో చైన్, అది చాలా దారుణం. ముదిగల్లో ఒక ఆమె కొడుకు తల్లి ఇద్దరు వస్తున్నారు. ఆమెను కొట్టి ఆమెను చెప్పుతో కొట్టారంట. చెప్పుతో కొట్టి ఆమె మెల్లో ఉన్న చైన్ కూడా లాక్కొని పోయారు. అంటే కొట్టడము చెప్పుతో కొట్టడం ఒకటైతే చైన్ లాక్కపోయినా అంటే అది వాడు దొంగ అయింటాడు. అంటే అలాంటి దొంగలే ఈ పార్టీ జెండాలు కట్టుకొని తిరుగుతున్నారంటే ఇంకా ప్రజాస్వామ్యంలో మామూలుగా ఎలా రక్షణ ఉంటుందో చూసుకోవాలి. వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళు కూడా ఒకసారి అన్నీ కూడా చూసి వాళ్ళపైన కేసు బుక్ చేసి ఏదైతే ఉందో విలేకరు పైన దాడి చేసిన దానిప్పుడు వాళ్ళు 307 కూడా బుక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా పోలీసు వైఫల్యంగానే నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా చూడనట్టు వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. ఏదైనా కూడా దీనిపైన చర్య తీసుకునేటట్టు పోలీసు మేము కూడా చెప్తాం, డిఎస్పీ గారికి చెప్తాం, ఎస్పీ గారికి కూడా చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇలా దాడులు చేయడం ఇంతవరకు కాదు, ఇది చాలా దాడులకు మీరు చూస్తూనే ఉన్నారు. మా పైన దాడి చేశారు, ఇప్పుడు విలేకరుల మీద దాడి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఒక మహిళ మీద దాడి చేస్తున్నారు. వరుసన వాళ్ళే దాడి చేస్తుంటే కూడా ఇక్కడుండే వ్యవస్థ మరి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తారో చూసుకొని తెలియజేస్తాం.